అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 48 విందాం. ఎంతో ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరిన విజయ్ గారు జితేంద్ర గారికి కూడా కాల్ చేసి విషయం చెప్పి ఆయన్ని కూడా రమ్మని చెప్పి 1 గంట ప్రయాణం తర్వాత హోమ్ మినిస్టర్ ఇంటి ముందుకు చేరుకున్నారు. అప్పుడే అక్కడ చేరుకున్న జితేంద్ర గారు కూడా కార్ దిగి తన చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళి, ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య మనతో మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య, కానీ ఇంత సడన్గా అన్నయ్యలో మార్పు ఎలా వచ్చిందో అది మాత్రం అర్థం కావడం లేదంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. తన అన్నయ్యను కలవబోతున్నాన్న సంతోషంలో అదేమీ ఎక్కని విజయ్ గారు, ఎందుకు మారిపోయినా సరే అన్నయ్య మారిపోయాడు, మనకు కూడా అదే కావాలి కదరా, ఇక ఆలస్యం చేయకుండారా అంటూ ముందుగానే శంకర్ గారు సెక్యూరిటీ బాడీ గార్డ్స్కి చెప్పుండడంతో ఫార్మాలిటీస్ ఏం లేకుండా ఇద్దరిని లోపలికి పంపించారు. ఇద్దరు లోపలికి వెళ్ళగానే హాల్లోనే ఉన్న గౌరీ గారు కొడుకుల్లా చూసుకునే తన ఇద్దరు మరుదుల్ని చూసుకుని కంటతడి పెడుతూ వాళ్ళకి ఎదురెళ్ళి ఇద్దరు తల్లు నిమురుతూ ఎలా ఉన్నారయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించారు. దాంతో విజయ్ గారు, మేమిద్దరం బాగున్నాం వదినమ్మా, మీరెలా ఉన్నారు? అప్పుడప్పుడు మనం ఎదురుపడినా కూడా అన్నయ్య కారణంగా మాట్లాడుకోలేకపోయేవాళ్ళం, కానీ ఇన్నాళ్లకి మీ ఆప్యాయమైన పిలుపు వింటుంటే చాలా సంతోషంగా ఉందదినమ్మా. ఇంతలో జితేంద్ర గారు అందుకుంటూ, వయసురీత్యా నాన్నగారి మీద బెంగతో అమ్మ పోయాక మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి ప్రేమకు నోచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు అన్నయ్య ఇంత సడన్గా ఎలా మారిపోయాడు వదినమ్మా అని అడిగారు ఆయన. ఆ ప్రశ్నకు గౌరీ గారు తడబడుతూ తన మనసులో, తన కొడుకు స్వార్థం కోసం ఈయన తప్పక మీ దగ్గర నాటకం ఆడుతున్నారు, ఆ విషయం నాకు తెలిసి కూడా ఆయన నా నుండి మాట తీసుకోవడంతో మీకు చెప్పలేకపోతున్నాను. అయితేనే లక్ష్మణ భరతుడు లాంటి మీలాంటి తమ్ముళ్లను మళ్ళీ అక్కును చేర్చుకుంటానన్నా మీ ప్రేమ తెలిసి ఆయన కూడా మారుతారనుకుని బయటకు మాత్రం అదంతా మీకు ఆయనే చెప్పుకుంటారు, కానీ మీరు వచ్చి కూర్చోండి, ఆయన ముఖ్యమైన పని మీద ఇప్పుడే బయటకు వెళ్తూ వెంటనే వచ్చేస్తాను, నా తమ్ముళ్ళు వస్తే జాగ్రత్తగా చూసుకొని చెప్పి వెళ్ళారు. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను ఉండండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళారు ఆవిడ. ఈలోపు శంకర్ గారు వచ్చి హాల్లో కూర్చున్న తమ్ముళ్ళని చూసి తనకిష్టం లేకపోయినా తప్పక ముఖంపై నవ్వును పులుముకొని వారి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా ఇద్దరిని దగ్గర తీసుకుని ఇరువురు ఉభయ కుశలోపరులు అయ్యాక ముగ్గురు కూర్చుని ఇన్నేళ్లు మిస్ అయిన మాటలు ముచ్చట్లు జ్ఞాపకాలు పంచుకుంటూ ఆనంద బాష్పాలతో పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు. దాంతో విజయ్ గారు, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవాడు అన్నయ్య, నాన్నగారి స్ట్రిక్ట్నెస్లో మేము ఆయన ప్రేమను పొందలేకపోయినా నువ్వు మాత్రం అటు అన్న ప్రేమను ఇటు మేము మిస్ అవుతున్న తండ్రి ప్రేమను పంచుతూ నీ భుజాలపై మమ్మల్ని మోస్తూ ఎంతో గారభంగా పెంచావు. నువ్వు మాకు నాన్న ప్రేమను పంచుతూనే మాకు తల్లి ప్రేమను పంచే వదిన నీ జీవితంలోకి తెచ్చుకొని మన కొడుకులు అంటూ వదినకు మమ్మల్ని పరిచయం చేసి ఇక మీ పిల్లలు కూడా వద్దనుకుంటూ మమ్మల్ని మీ పిల్లలుగా చూసుకున్నావు. అలాంటి నువ్వు ఇన్నేళ్లు మాతో మాట్లాడకుండా ఎలా ఉన్నావు అన్నయ్య అన్నారు కంట్లో నీళ్లు చేరగా. ఆ మాటలకు అప్పటికే శంకర్ గారి మనసు చలించిపోతున్నా కూడా అంత ప్రేమగా చూసుకున్న తన తమ్ముళ్ళు ఆ రోజు జరిగిన గొడవలో తన తరపున మాట్లాడలేదనే బాధతో గుండెను రాయి చేసుకుని అలానే దృఢంగా కూర్చున్నారు. ఇంతలో జితేంద్ర గారు, ఆ రోజు మేము నీ తరపున మాట్లాడలేదని నీకు చాలా కోపం వచ్చి ఉండొచ్చు పెద్దన్నయ్య, కానీ అప్పుడు తప్పు నీ వైపే ఉండడం వల్ల మాకు ధర్మం నేర్పించిన నువ్వే అలా ప్రజల సొమ్మును దోచేస్తూ అధర్మంగా ప్రవర్తించడం వల్లనే మేము నీ తరపున మాట్లాడలేకపోయాం. వెంటనే విజయ్ గారు అందుకుంటూ, అప్పుడు నువ్వు నేర్పిన ధర్మమే మమ్మల్ని కట్టిపడేసింది. తర్వాత నాన్నగారిని కాదని చాలాసార్లు నీతో మాట్లాడాలని చూసినా కూడా నువ్వు మాతో మాట్లాడేవాడివి కాదు. ఇన్నేళ్లుగా ఏదో ఒక రోజు నువ్వు మాతో మాట్లాడతావని ఆశతోనే ఎదురు చూస్తున్నాం. ఆ కళ ఆశ ఈ రోజుకు నెరవేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అన్నారు సంతోషంగా. తమ్ముళ్ళిద్దరి మాటలకి శంకర్ గారు చిన్నగా నవ్వుతూ, నేను మాత్రం మీ మీద ఎన్నాళ్ళని కోపంగా ఉంటానురా, ఎంతైనా మీరిద్దరూ నా పెద్ద కొడుకులు కదా అంటూ ఇద్దరిని దగ్గర తీసుకున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న గౌరీ గారికి కంట్లో ఆనంద బాష్పాలు ఉబుకొస్తుండగా తన మనసులో, ఈయన చూపించే ఈ ప్రేమ నిజమై త్వరలో ఈయన ఇదివరకట్లా మారిపోతే బాగుండనుకుంటూ వాళ్ళ వైపే రెప్పవేయకుండా మరీ చూస్తున్నారు. గౌరీ గారు అందించిన కాఫీలు తీసుకుని తాగి కొన్ని మాటల తర్వాత శంకర్ గారు, నాన్న విజయ్, నీకు నా కొడుకు చాణక్య గురించి తెలుసు కదా అని అడిగారు. ఎందుకు తెలియదు అన్నయ్య, మీరు మాకు దూరంగా ఉంటున్నారన్న మాటే, కానీ ఎప్పటికప్పుడు మీ క్షేమ సమాచారం గురించి మేమన్నీ తెలుసుకుంటూనే ఉన్నాం. వాడు చిన్న వయసులోనే తన తెలివితేటలతో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. అదంతా నువ్వు పంచిన జ్ఞానం పెంపకం వల్లే కదన్నయ్య.
మనం విడిపోకపోయి ఉంటే మా పిల్లలు కూడా నీ పెంపకంలోనే పెరుగుండేవారు కదా అన్నారు కాస్త బాధగా విజయ్ గారు. దాంతో శంకర్ గారు, సర్లే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నేనేం అడగాలనుకుంటున్నానంటే, మన చాణక్య కనుకోకుండా చరితన అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? తెలిసిందన్నయ్య, హర్ష అంతా చెప్పాడు. దాని గురించి ఒక విషయంలో నేను రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. శంకర్ గారి మాటలకి విజయ్ గారు, రిక్వెస్ట్ ఏంటన్నయ్య, ఆర్డర్ వేయి చాలు అన్నారు. ఏం లేదు నాన్న, వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పరిచయం లేకపోవడంతో డివోర్స్ కూడా తీసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళ పెళ్ళై వాడు లండన్ వెళ్ళిన 2 నెలల్లో ఆ అమ్మాయి చరిత మన వాడిని భర్తగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టిందంట. అందుకే వాళ్ళ అమ్మగారు చేయబోయే పెళ్ళిని కూడా ఆపేసుకుందంట. వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా జరిగినా అది ఆ దేవుడు ముడివేసిన బంధం, దాన్ని మనం కాదనలేం. కానీ వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పరిచయం లేదు. అలాంటి వాళ్ళు కలవడానికి చాలా టైం పడుతుంది. వాళ్లకు మనలాంటి పెద్దలే దగ్గరుండి పెళ్లి గురించి దాని గొప్పతనం గురించి చెప్తేనే ఇద్దరు మనసు మారి దగ్గరవుతారు. ఈరోజు ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకురాబోతున్నాం. కానీ ఇక్కడ చిక్కల్లా ఒక్కటే, నాకు నా పదవి రీత్యా ఢిల్లీ అసెంబ్లీలో కొన్ని రోజులు ముఖ్యమైన సెషన్స్ జరగబోతున్నాయి. వాటికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నాతో పాటే గౌరీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళిద్దరే అయిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఎక్కువ గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే, నాకు సుశీల్ గురించి బాగా తెలుసు. తను ఎన్నో సంస్కృతి సంప్రదాయాల్లో పెరిగిన పిల్ల. నేనే దగ్గరుండి చూశాను కదా. అందుకే మేము ఇంట్లో ఉండని కొన్ని రోజులు మీరా నూతన దంపతుల్ని మీ ఇంటికి తీసుకెళ్ళి సుశీలతో కొన్ని మంచి మాటలు చెప్పిస్తే ఇద్దరు మారే అవకాశం ఉంది. అందుకే అంటూ ఆగిపోయారు శంకర్ గారు. అంతలో విజయ్ గారు, అయ్యో అన్నయ్య, నువ్వు ఇంతగా చెప్పాలా? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఇక్కడ చిక్కల్లా ఒకటే అన్నయ్య, అది నీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి చరిత మన హర్ష ఒకప్పుడు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి మోసం చేసి వాడి జీవితంలోకి వచ్చింది. అందుకే వాడు ఇప్పటికీ ఆ పిల్ల మీద కోపంతోనే ఉన్నాడు. అలాంటి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండడం, ఒకరికొకరు ఎదురుపడ్డం అంటే అంటూ ఆగిపోయారు కాస్త ఇబ్బందిగా. దాంతో శంకర్ గారు, నీ ఇబ్బంది నాకు అర్థమైందిరా. కానీ ఆ పిల్ల ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మన హర్షని మర్చిపోయి ఇప్పుడు తన మెడలో తాళిపడ్డంతో మన చాణక్యనే తన భర్తగా ఆరాధిస్తోంది. ఇక నువ్వేం ఆలోచించగలన్నా అనడంతో విజయ్ గారు సరేనన్నారు. తమ్ముడు ఒప్పుకున్నందుకు శంకర్ గారు సంతోషపడి, సరేనన్నా, ఈ రోజే పిల్లని ఇక్కడ తీసుకురాబోతున్నాం. కాబట్టి రేపు మేము ఢిల్లీ బయలుదేరే ముందే మీరు వచ్చి ఇద్దరిని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు సరేనని ఇంకొంచెం సేపు మాట్లాడుకుని అక్కడి నుంచి బయలుదేరారు. విజయ్ గారు దారిలో హర్షకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అది విన్న హర్ష, సరే డాడీ, మీ ఇష్టం. ఈ విషయం అప్పుడే నా పెళ్ళాన్ని చెప్పకండి, లేదంటే అరిచి గోల చేస్తుందని చెప్పి కాల్ కట్ చేసి తన వర్క్లో మునిగిపోయాడు. ఇంటికొచ్చిన హర్ష అప్పటికే అందరూ నిద్రపోవడంతో తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ, నా బంగారం నా మీద అలిగి వెళ్ళి పిల్లల రూమ్లోనే తిష్టేసినట్టుంది. ఏం తెలుసుకోకుండా అనవసరంగా నేను నా బంగారం మీద నేను చేయలేపాను. మార్నింగ్ విషయం తెలిసి కూల్ చేద్దామంటే ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఏమైంది, ఇప్పుడే వెళ్ళి కూల్ చేస్తాను అనుకుంటూ ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ బయటే చేసి రావడంతో నేరుగా పిల్లల రూమ్ దగ్గరికి వెళ్ళాడు హర్ష. పిల్లల మధ్య పడుకున్న శ్రావ్య అప్పటికే తనకు నిద్ర రాకపోవడంతో అటు ఇటు కదులుతూ, ఈ మధ్య ఆయన గుండెలపై పడుకుంటే కానీ నాకు నిద్ర రావడం లేదు. ఏంటో మహేష్ బాబు కీర్తి సురేష్కి కాలు వేయించుకుని పడుకోవడం అలవాటు చేసినట్టు ఈయన గారు నాకు ఇలా అలవాటు చేశారు. నైట్ కూడా చాలా కష్టంగా పడుకున్నాను. ఇప్పుడు కూడా ఇంకా అలకలోనే ఉన్నాను కదా, సో తప్పదు మనకు. ఈ నిద్రదేవి కూడా ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదనుకుంటూ అటు ఇటు దొర్లుతోంది శ్రావ్య. హర్షబాబుని నిద్ర కోసం నిద్రదేవి దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నాడులే శ్రావ్య. అందుకే ఆ నిద్రదేవి కూడా తన స్లాట్స్ నీకు ఇవ్వడం లేదు. అలా దొర్లుతున్న శ్రావ్యకు అడుగుల శబ్దం వినిపించడంతో నో డౌట్ ఆయనే వస్తున్నారు. ఆయన నన్ను ఎంత బతిమాలినా పుచ్చగించినా సరే మనం మాత్రం తగ్గేదేలే అనుకుంటూ రానిద్ర నటిస్తోంది శ్రావ్య. హర్ష వచ్చేటప్పటికి శ్రావ్య ముఖంపై చేతిని పెట్టుకుని సీలింగ్ వైపు పడుకోవడంతో తన చీర జరిగి ఆమె నాభి క్లియర్గా కనిపిస్తోంది. హర్ష చిలిపిగా నవ్వుకుంటూ డోర్ కానుకుని చేతులు కట్టుకుని ఆమె నాభి వైపు అలాగనే చూస్తున్నాడు. తన ముఖానికి చెయ్యి అడ్డుండడంతో లైట్గా కళ్ళు తెరిచిన శ్రావ్య హర్ష తన నడుము వైపు చూడడం తెలిసి దాన్ని అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఎక్కడ తను మెలకుగానే ఉన్న విషయం హర్షకు తెలిసిపోతుందేమోని అనుకుని నిద్రలో జరిగినట్టుగా వేరే వైపు తిరిగి పడుకుంది శ్రావ్య.
అది చూసిన హర్ష రాక్షసి అని ముద్దుగా తిట్టుకుని, నాకు తెలిసే బంగారం నువ్వు మెలకుగానే ఉన్నావని అనుకుంటూ శ్రావ్య పక్కకు వెళ్ళి ఆమెను వెనక నుంచి హక్ చేసుకుని పడుకున్నాడు. దాంతో శ్రావ్య గుండెల్లో గుబులు మొదలవగా దాన్ని అదుపు చేసుకుంటూ నిద్ర నటిస్తోంది. శ్రావ్య మెల్లిగా విశాలమైన ఆమె వీపుపై చుమ్మించడం మొదలుపెట్టాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె వీపుకు తగిలి అతని ముద్దులకు ఏసీలో కూడా చెమటలు పట్టేసేలా ఉన్నాయి మన శ్రావ్య పాపకు. హర్షలా ముద్దులు పెడుతూనే పైకొస్తూ ఆమె మెడవంపులో గాఢంగా అతని కోరిక తెలిసేలా ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకు శ్రావ్య కళ్ళు మత్తుగా అయిపోగా తన గుప్పెట్లో దుప్పటి నలిపేస్తోంది. అలా హర్ష ముద్దులు ఇంకా మితిమీరిపోతుంటే శ్రావ్య తన మనసులో, ఇప్పుడు నేను ఇంకా నిద్ర నటిస్తే ఈ ముద్దుల్లోనే తడిసి మొద్దైపోయేలా ఉన్నాననుకుంటూ ఒక్కసారిగా కోపంగా కళ్ళు తెరిచి హర్ష వైపు చూసింది శ్రావ్య. హర్ష విష్ణుమూర్తి ఫోజులో పడుకుని చూస్తూ చిలిపిగా శ్రావ్య కన్ను కొట్టాడు. దాంతో శ్రావ్య కోపంగా, అసలు మీకు బుద్ధుందా? చిన్నపిల్లని పక్కన పెట్టుకుని మీ రొమాన్స్ ఏంటి సిగ్గు లేకుండా అని అడిగింది చిన్నగా. అయితే మన రూమ్లోకి వచ్చే బంగారం, అక్కడ చేసుకుందాం రొమాన్స్ అన్నాడు తన లిప్స్పై చిన్న ముద్దిస్తూ హర్ష. నేను రాను, నేను మీ మీద కోపంగా ఉన్నాను, మీ మీద అలిగాను, అందుకే మీకు ఒక 1 వీక్ బెడ్ కట్టు అంది బొమ్మమూతి పెట్టుకుంటూ. ఇప్పుడు నేనేం అందుకోసం రాలేదు, కానీ నిన్ను అనవసరంగా నీ మీద చెయ్యెత్తాను కదా బంగారం, అందుకే నీకు సారీ చెప్పడానికి వచ్చానని చెప్పి లేచి కూర్చుని చెవులు పట్టుకుని సారీ చెప్పి ముందుకు బెండై ఆమె లిప్స్పై ముద్దు పెట్టుకుని, అసలే 2 రోజులు గ్యాప్ వచ్చేసింది, అందుకే రేపట్లోగా నా సారీని యాక్సెప్ట్ చేయకుండా నన్ను కానీ పస్తులు పెట్టాలని చూసావో నీ అంతటి నువ్వే నా దగ్గరకు వచ్చేలా చేసుకోగలనని చెప్పి మరొకసారి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు హర్ష. అబ్బా, నా అంతటినే నా ఆయన దగ్గరికి వెళ్తానంట, అది జరిగినప్పుడు చూద్దాంలే అనుకొని శ్రావ్య కూడా చాలాసేపటికి కష్టపడి నిద్రపోయింది. తెల్లవారుజామునే నిద్రలేచిన శ్రావ్య ఎవరూ చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయి బెడ్పై క్యూట్గా పిల్లోని హక్ చేసుకుని పడుకున్న హర్షను చూసి నవ్వుకుని హర్ష పక్కనే కూర్చుని అతని చేతిలో ఉన్న పిల్లోని తీసుకుని, ఓయ్ పిల్లో, నువ్వు నా ప్లేస్లోకి వచ్చి నా మగుడిని హక్ చేసుకుని పడుకున్నావేంటే, అది నా ప్లేస్, నువ్వే అంటూ అవతలక పిల్లోని విసిరేసి ఆ పిల్లో ప్లేస్లో తను చేరి హర్షను హక్ చేసుకుంటూ, నువ్వు మరీ ఇంత మంచివాడివేంట్రా బాబు, నేను వద్దనగానే నన్ను అస్సలు బలవంతం చెయ్యవు, అందుకే నువ్వు నాకు ఇంకా ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నావు. నేను పిల్లల దగ్గర పడుకున్నానని నా ప్లేస్లో పిల్లోని హక్ చేసుకుని పడుకున్నావా అంది హర్ష ముక్కు పట్టుకుని లాగుతూ. ఈలోపు హర్ష లేస్తున్నట్టుగా అనిపించి ఆ కౌగిలి నుంచి విడిపడి పక్కకు తిరిగి పడుకుంది శ్రావ్య. కొంతసేపటికి హర్ష లేచి పక్కనే ఉన్న తన బంగారాన్ని చూసి నవ్వుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి జిమ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. శ్రావ్య నవ్వుకుని మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోయింది. జిమ్ నుంచి వచ్చిన హర్ష ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి రెడీ అవుతూ, ఈరోజే చరిత ఇక్కడికి వస్తోంది, నైట్ ఆ విషయం నా బంగారం చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే రియాక్షన్ ఏంటో అనుకుంటూ ఒక ట్రైలర్ వేసుకుని, వామ్మో ఇప్పుడు నేను చెప్పే కన్నా కాసేపట్లో వాళ్ళే వస్తారు కదా, అప్పుడే తెలుస్తుందిలే అనుకుని రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష. కొంతసేపటికి మెలకు వచ్చిన శ్రావ్య ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చి అక్కడ హడావిడి చూసి ఏం అర్థం కాక అందరి వైపు అయోమయంగా చూస్తోంది. అక్కడ విజయ్ గారు, జితేంద్ర గారు తన అన్నయ్య కొడుకు చాణక్య కోసం ఎదురుచూస్తూ వారి స్వాగత ఏర్పాట్ల కోసం పని వాళ్ళని హడావిడి చేస్తున్నారు. సుశీల గారు, వినోద్ మదరైన సుమగారు, రత్తమ్మ కలిసి విందు ఏర్పాట్లో మునిగిపోయారు. శ్రావ్యకు అక్కడ పరిస్థితులు ఏం అర్థం కాక తీరిగ్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తనకిష్టమైన పూరీలు తినే పనిలో పడిపోయింది. ఆ ఏర్పాట్లు చూస్తూనే విజయ్ గారు శ్రావ్యను కంట కనిపెడుతూ, నా కోడల పిల్లేంటి ఇంత కూల్గా ఉంది, తనకు అసలు చరిత వస్తున్న సంగతి తెలిసిందా లేదా అనుకుంటున్నారు. అటు కిచెన్లో పనిచేస్తున్న సుశీల గారు, రత్తమ్మ కూడా అదే డౌట్తో శ్రావ్య వైపు చూస్తున్నారు. కానీ శ్రావ్య మాత్రం ఇవేం పట్టించుకోకుండా తన పనిలో తనుండి తినడం పూర్తయ్యాక కిచెన్లోకి వెళ్దాం అనుకుని, ఈలోపు వాళ్ళ అమ్మ రాధగారు కాల్ చేయడంతో పైకి వెళ్ళిపోయి కొంతసేపు తన పేరెంట్స్తో మాట్లాడి కిందకొచ్చి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ రత్తమ్మ ఒక్కతే ఉండడంతో కిచెన్ గట్టపై కూర్చుని వంటల స్మెల్ చూస్తూ, ఏంటి రత్తమ్మ ఈరోజు స్పెషల్, ఇన్ని వంటలు, బయట హడావుడంతా ఏంటి, ఇంటికి ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్లు కానీ రాబోతున్నారా అని అడిగింది అక్కడే ఉన్న యాపిల్ తీసుకుని కొరుకుతూ. దాంతో రత్తమ్మ, అయ్యో శ్రావ్యమ్మ, ఇంకా మీకు విషయం తెలియలేదా, మన ఇంటికి రాబోయేది అని చెప్పేలోపు బయట నుంచి సుశీల గారు, అమ్మ శ్రావ్య, హారతి పళ్ళని తీసుకుని బయటకు రామ్మా అని పిలవడంతో రత్తమ్మ హారతి వెలిగించి శ్రావ్యకిస్తూ, ఇదిగోండమ్మా
ఇక నేను చెప్పడం ఎందుకు, బయటకు వెళ్తే మీకే తెలుస్తుందని హారతి పళ్ళం శ్రావ్య చేతిలో పెట్టి వాళ్ళని చూడగానే మీకు కోపం వచ్చినా కూడా తమాయించుకొని మీ అత్తయ్య గారు చెప్పినట్టు చేయండి అమ్మా. హర్షబాబు మీకు ఈ విషయం చెప్పుంటారనుకున్నాం. అదంతా తర్వాత, ముందు మీరు త్వరగా వెళ్ళండి అని శ్రావ్యని హడావిడి చేసి బయటకు తీసుకొచ్చింది రత్తమ్మ. శ్రావ్యకు రత్తమ్మ చెప్పిందేం అర్థం కాకపోయినా అలానే బ్లాంక్ ఫేస్తో బయటకు వెళ్ళి అక్కడే గుమ్మం దగ్గర నుంచునున్న చాణక్య చరితను చూసి వాళ్ల వైపే షాకింగ్గా చూస్తూ వెంటనే తన ఫేస్లో రంగులు మారిపోగా చరిత వైపే కోపంగా కొట్టేసేలా చూస్తోంది. తన జాంజిగిరి బంగారాన్ని చూసుకుని మన విలన్ బాబు పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఇంట్లో అంతమంది తమ వైపే చూస్తున్నారని ధ్యాసే లేకుండా కనురెప్ప కూడా వేయకుండా శ్రావ్య వైపే చూస్తున్నాడు. సుశీల గారు శ్రావ్యని కదిపి, అమ్మ శ్రావ్య, వెళ్ళి హారతి ఇవ్వమ్మా. నీకు ఇవ్వడం ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ పద్మ కూడా ఇంట్లో లేదు, అందుకే ఇంటి కోడలుగా నువ్వే ఇవ్వాలమ్మా అని ఆవిడ రిక్వెస్టింగ్గా చెప్పడంతో, అయ్యో అత్తయ్య, మీరు మరీ అంతలా చెప్పాలా, నేనే ఇస్తాను అంటూ వాళ్ళు ఎదురుగా వెళ్ళి నిలబడి చాణక్య వైపు కనీసం ఒక చూపు కూడా చూడకుండా చరితని చూస్తూనే హారతిస్తోంది కోపంగా. కోపంతో ఎర్రగా మారిన తన ముక్కు, కోపంతో ఇంకా అందంగా ఉన్న శ్రావ్య కలువల్లాంటి ఆ కాటుక కళ్ళతో ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటే చాణక్య తన కళ్ళల్లో ఆరాధన ఇంకా ఏదో భావం నింపుకొని శ్రావ్యనే చూస్తూ ఆమెను స్కాన్ చేసే పనిలో ఉన్నాడు. హారతి ఇవ్వడం అయిన తర్వాత శ్రావ్య ఇద్దరికి బొట్టు పెట్టి ఆ ఎర్రనీళ్ళు పడేయడానికి బయటకు వెళ్ళింది. ఈలోపు సుశీల గారు ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి రమ్మండంతో చరిత లోపలికి వెళ్ళింది. కానీ చాణక్య మాత్రం తన షూ తుడుచుకుంటున్నట్టుగా నటించి ఈలోపు శ్రావ్య లోపలికి వస్తుండడంతో ఏం తెలియనట్టుగా శ్రావ్యతో కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాడు. అది చూసి అక్కడ ఎవరో అంతగా పట్టించుకోకపోయినా రత్తమ్మకు చాణక్య చూపులు కానీ తీరు కానీ బాగా డౌట్ కొట్టేస్తోంది. అందరూ కలిసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విజయ్, జితేంద్ర గారు చాణక్య చిన్నప్పటి విషయాలు, బిజినెస్లు అవి ఇవి అడుగుతున్నారు. చాణక్యకి అదంతా చిరాగ్గా ఉన్నా కూడా చాలా ఓపికగా వాళ్ళకి సమాధానాలు ఇస్తూ అక్కడే సుశీల గారి పక్కన కూర్చుని ఇంకా చరిత వైపే కోపంగా చూస్తున్న శ్రావ్యని చూస్తూ కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు. ఇంతలో సుశీల గారు, నువ్వు మా కుటుంబానికే కోడలుగా రావాలని రాసిపెట్టున్నట్టుంది చరిత, అందుకే అప్పుడు తప్పిపోయినా కూడా ఇప్పుడు మా చాణక్యకు భార్యవై మళ్ళీ మా ఇంటికే కోడలుగా వచ్చావు. ఇప్పుడు నువ్వు మారిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అంటూ చరిత తలనిమురుతూ చరిత వైపే గుర్రుగా చూస్తున్న శ్రావ్యని చూసి చిన్నగా, అమ్మ శ్రావ్య, ఇప్పుడు వాళ్ళు మన గెస్ట్లు, నువ్వు అలానే కోపంగానే చూస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఆ పిల్ల మారిపోయింది అంటున్నారుగా అందరూ, కాబట్టి నువ్వు కూడా కొంచెం కొంచెంగా పిల్లతో కలిసిపోవడాన్ని చూడు. ఆ పిల్ల తిక్క పనులు ఏమైనా చేస్తే అప్పుడు ఇద్దరం కలిసి బాగా బుద్ధి చెప్తాం, సరేనా అన్నారు శ్రావ్య చెంపపై చేయి వేసి నిమురుతూ. సుశీల గారి మాటలకు శ్రావ్య సరే అంది బొంగమూతి పెట్టుకుంటూ. అలా బొంగమూతి పెట్టుకున్న శ్రావ్యని చూసిన చాణక్య పరిస్థితి చెప్తే బాగోదులేండి. విజయ్ గారు హర్షకు కాల్ చేసి, రే చిన్న, త్వరగా రండిరా, ఇంట్లోనే ఉండమంటే ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు, సో లంచ్ టైం కల్లా నువ్వు వినోద్ త్వరగా రండి అని చెప్పడంతో, సరే డాడ్. అవును డాడ్, నా రాక్షస ఏమైనా గోల్ చేసిందా చరితను చూసి అని అడిగాడు హర్ష కాస్త డౌట్గా. దాంతో విజయ్ గారు, అదేం లేదురా, కానీ చరిత వైపు మాత్రం చూపులతోనే కాల్చి చంపేసేలా కోపంగా మాత్రం చూస్తూనే ఉంది. ఇంతకీ నువ్వు చరిత వస్తున్న విషయం శ్రావ్యకి ముందే చెప్పలేదా చిన్న? లేదు డాడ్, మీటింగ్ ఉందని త్వరగా వచ్చేసాను. సరే డాడ్, కాసేపట్లో నేను వినోద్ బయలుదేరుతాం అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష. లంచ్ టైం కల్లా ఇంటికి వచ్చిన హర్ష, వినోద్లు, ప్రణయ్, పద్మలు కూడా హాల్లోనే ఉన్న చరిత, చాణక్యాన్ని విష్ చేశారు. హర్ష అయితే చరిత వైపు కనీసం చూడకుండా చాణక్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని, హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? మనం బ్రదర్స్మే అయినా కూడా మనం కలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది. నువ్వు మా కోసం తెలుసుకునేవాడివో లేదో తెలియదు, కానీ డాడ్ మాత్రం ఎప్పుడు నీ కోసం, పెదనాన్న, పెద్దమ్మ కోసమే చెప్తూనే ఉండేవారు. ఫైనల్లీ మనం ఇప్పటికి కలుసుకున్నాం అంటూ హక్ చేసుకుంటే మిగతా ఇద్దరు ప్రణయ్, వినోద్ కూడా ఎస్ బ్రో అంటూ ఆ నలుగురు కూడా కలిసి గ్రూప్ హక్ ఇచ్చుకున్నారు. ఆ నలుగురు అన్నదమ్ములను అలా చూసి అక్కడ పెద్దవాళ్ళు కన్నుల పండుగగా చూడగా శ్రావ్య మాత్రం, అత్తయ్య, ఈ ఇంట్లో అందరూ ఈఫిల్ టవర్సేనా అని అడిగింది చిన్నగా. దాంతో సుశీల గారు శ్రావ్య చెవిమెలి పెట్టి, అల్లరి పిల్ల అంటూ ముద్దుగా కసిరారు. తన శత్రువు తన్నలా ఆలింగనం చేసుకుంటే చాణక్యకి లోపల తగలబడిపోతున్నా కూడా బయటకు మాత్రం ఫేక్ స్మైల్ ఇచ్చి నవ్వుతూ
ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి కూర్చుని లంచ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. వినోద్ విజయ్ గారితో, అవును పెద్దనాన్న, నాకు హర్షకి నెలల గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళకి అన్నయ్య అవుతాడు. అలాగే చాణక్య కూడా. మరి ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దవారు అని అడిగాడు డౌట్గా. దాంతో విజయ్ గారు, అది మాకు కూడా తెలియదు వినోద్, అందుకే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకోవడమే. వలసల్లో ఏముంది పెద్దనాన్న, మేము మాత్రం అన్నయ్య తమ్ముడు అంటూ పిలుచుకుంటామా ఏంటి? సో వాళ్ళు కూడా అలానే పిలుచుకుంటారు అని. కానీ ఇదేం విచిత్రమో, ఇద్దరూ కజిన్స్ అయి ఉండి ఒకే టైంకి అలా ఎలా పుట్టారో, ట్విన్స్ కూడా ఇలా పుట్టారేమో అంటూ నవ్వుతున్నాడు వినోద్. అందరూ తినడం కంప్లీట్ అయ్యాక రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. హర్ష, వినోద్, ప్రణయ్ల ఆఫీస్కి, పద్మ హాస్పిటల్కి వెళ్ళిపోగా జితేంద్ర, సుమగారులు తమ ఇంటికి వెళ్ళిపోయారు. చాణక్య, చరితలకు ఒకే రూమ్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పారు. లోపలికి వచ్చిన చాణక్య ఇకపై తన బంగారంతో కలిసి ఉండబోతున్నందుకు, అలాగే రోజు తను చూడొచ్చనే ఆనందంలో బెడ్పై పడి దొర్లుతున్నాడు. చరిత మాత్రం చాణక్య బిహేవియర్కి ఒక వింత లుక్ ఇచ్చి వెళ్ళి సోఫాలో పడుకుంది. ఈవినింగ్ హాల్లో కూర్చుని శ్రావ్య పిల్లలతో కలిసి క్యారమ్స్ ఆడుకుంటూ ఉండగా అప్పుడే బయటకు వచ్చిన చాణక్య శ్రావ్యతో పరిచయం పెంచుకోవడానికి తన దగ్గరికి వెళ్ళి, హాయ్ పిల్లలు, హాయ్ శ్రావ్య అని పలకరించాడు. చాణక్యను చూసి శ్రావ్య కూడా పలకరించి, హాయ్ చాణక్య గారు, ఏంటిలా వచ్చారు? ఇంతకీ మీ వైఫ్ ఎక్కడా అని అడిగింది వెనక్కి చూస్తూ. శ్రావ్య అలా అనడంతో చాణక్యకి చిరాగ్గా ఉన్నా కూడా, అది తను నిద్రపోతోంది, అందుకే నాకు ఏం తోచకి ఇలా వచ్చాను, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా అని అడిగాడు చాణక్య. అయ్యో దాందే ఉందండి, వచ్చి కూర్చోండి అని చెప్పి ఖాళీగా ఉన్న వేరే సైడ్ చూపించింది శ్రావ్య. ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్, హర్ష, బుజ్జీలు, మరి మేము అని అడిగారు. వాళ్ళని చూసిన చాణక్య తన మనసులో, ఛ, వీళ్ళు ఈ టైంలోనే తగలడాలా అనుకుంటూ తిట్టుకుంటున్నాడు. వారి మాటలు విని శ్రావ్య, మేమంటే మిమ్మల్ని ఎక్కడికించుకోను, నన్ను ఎత్తి మీద అంటూ హర్ష వైపు గుర్రుగా చూసి, హే బుజ్జి, ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ పలకరించింది తను హక్ చేసుకుంటూ. నువ్వు ఆఫీస్కి రావడం లేదు కదా, నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది, అందుకే సార్ వాళ్ళతో కలిసి వచ్చాను అంది బుజ్జి. ఇంతలో హర్ష, రే వినోద్, మనం ఫ్రెష్ అయ్యేసి జాయిన్ అవుదాం పదా అంటూ ఇద్దరు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేరాగా, మనం చాలామంది ఉన్నాం కాబట్టి పేస్గా కూర్చుని ఆడదాం అని బుజ్జి అందరినీ సెట్ చేసింది. కొంతసేపటి తర్వాత హర్ష, శ్రావ్య, ప్రణయ్, పద్మ, వినోద్, బుజ్జి, చాణక్య, చరితలు పేర్స్లా కూర్చుని గేమ్ స్టార్ట్ చేశారు. అందరూ కూడా బాగా ఆడుతున్నారు. హర్ష శ్రావ్యకి ఎలా కొట్టాలో చెప్తున్నా కూడా హర్ష మీద కోపం నటిస్తూ అతని మాటలు పట్టించుకోవట్లేదు శ్రావ్య. ఒక షాట్లో శ్రావ్య ఒకేసారి 3 కాయిన్స్ వేయగా చాణక్య అదే ఛాన్స్గా తను టచ్ చేయాలనే ఇంటెన్షన్తో, వావ్ శ్రావ్య, యు కిల్డ్ ఇట్ అంటూ తనకు ఎదురుగా ఉన్న శ్రావ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శ్రావ్య కూడా చాణక్యకి షేక్ హ్యాండ్ ఇద్దామనుకుని ఇవ్వకుండా ఒక వెరినవ్వు నవ్వుతోంది. అందరూ కూడా శ్రావ్య ఎందుకలా బిహేవ్ చేస్తోందో అర్థం కాక తన వైపే చూస్తుంటే, శ్రావ్య మాత్రం బోర్డు కింద హర్ష లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న తన రైట్ హ్యాండ్ విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది. కానీ హర్ష మాత్రం తనకి ఏం తెలియనట్టుగా తన రైట్ హ్యాండ్తో కాయిన్స్ కొడుతున్నాడు. శ్రావ్య అంతకీ చెయ్యకపోవడంతో ఇంకా చాణక్య అసహనంగా తన చేయి వెనక్కి తీసుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.